ఎలా ఉంది ఇంతకి ఫుడ్? సిగ్నేచర్ ఉంటది కదా, హార్ట్ సింబల్ ఉంది, ఫ్లవర్ ఉంది. మిడిల్ లోనా లేదంటే అటు ఇటు? హాయ్ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నా అండి. ఈరోజు మేము ఇక్కడికి వచ్చేసాము తెలుసా, మేమైతే తిరుపతి వచ్చామండి. సో ఇదైతే ఒక కంప్లీట్లీ అన్ప్లాన్ ట్రిప్ అండి. మేమైతే అసలు ముందుగా ఏం అనుకోలేదు. కొంచెం మా పర్సనల్ లైఫ్లోని మాకు కొంచెం అంత మంచిగా లేదని చెప్పి ఎక్కడికైనా వెళ్ళాలని అనిపించింది. ఇంకా మన డెస్టినేషన్ అయితే ఏంటో తెలుసు కదా, నాకైతే ఇంకా తిరుపతి వెళ్ళాలనిపిస్తుందండి. ఎప్పుడు మనసు బాగోకపోయినా సరే. బట్ అన్నిసార్లు అలా కుదరదు. ఈసారి మాకు అన్నీ కలిసి వచ్చాయన్నమాట. సో ఇంకా అనుకోకుండా మేమైతే ఇంకా తిరుపతి స్టార్ట్ అయిపోయాము. దట్టు నాకు కొంచెం కూడా ఉంది. సో కలిపి మేము కొంచెం అప్పటికప్పుడు అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట. ప్లాన్ చేసుకొని ఇలా తిరుపతి అయితే వచ్చేసాము. మేము అంటే ప్లాన్ చేసుకునే ముందు చాలా వీడియోస్ రెఫరెన్సెస్ అయితే చూసాము. ఆ రెఫరెన్సెస్ అన్ని చూసుకొని ఇంకా ఎలా ఉందాము, ఎక్కడ ఎలా స్టే చేద్దాము, టికెట్స్ లేకుండా ఎలా మనకి దర్శనం అవుతుంది, అవన్నీ చూసుకొని ఇంకా స్టార్ట్ అయ్యామండి. సో నేను మీకు ఆ డీటెయిల్స్ అన్నీ నేను వీడియోలో షేర్ చేస్తాను. సో ఫస్ట్ అయితే మేము ఈ ట్రైన్ డీటెయిల్స్ అయితే నాకు అంత గుర్తులేదు. నేను ఆ ట్రైన్ డీటెయిల్స్ అన్నీ కూడా మేము ఒక వీడియో చేస్తాను నేను. సో మార్నింగ్ అయితే మేము 6 కాదు 5 to 6 అలా అనుకోండి. సో ఆ టైంలో అయితే రీచ్ అయిపోయాము తిరుపతి. సో ఇక్కడైతే విష్ణు నివాసంలో స్టే చేద్దాం అనుకున్నాము. మేము వెళ్ళేసరికి అక్కడ రూమ్స్ అవైలబిలిటీ లేదండి. నేనైతే చాలాసేపు వెయిట్ చేశాను రూమ్స్ కోసం. బట్ నాకైతే అంటే ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకి తొందరగా రూమ్స్ ఎలకేట్ అవుతున్నాయి. ఇలా వెళ్ళి లైన్లో వెయిట్ చేసే వాళ్ళకి రూమ్స్ ఎలకేషన్ అయితే కొంచెం డిలే అవుతుంది. సో మేము వెళ్ళినప్పుడు అయితే అలా అయింది. ఇది మా ఎక్స్పీరియన్స్. బట్ మిగతా వాళ్ళకి ఎలా అయిందో నాకైతే ఐడియా లేదు. మేము చూసిన వీడియోస్లో అయితే విష్ణు నివాసంలో టికెట్స్ అయితే వాళ్ళకి దొరికేవి 9 కల్లా. బట్ ఇంక ఇలానే డిలే అయిపోతుందని చెప్పి మేము ఇంకా బయట రూమ్ తీసేసుకున్నాము బయటకు వెళ్ళి. సో ఇది సింగిల్ బెడ్రూము. ఇదైతే వచ్చేసి 1000 రూపీస్ పడింది మాకు 1 డేకి. సో ఇంకా కింద ఉన్న టెంపుల్స్ అన్నీ కవర్ చేద్దాము ఇంకా ఈరోజు అని చెప్పి మేము కింద ఉండిపోయాము. సో ఈ రూమ్ అయితే ఓకే పర్లేదు, 1000కి రీజనబుల్గానే ఉందండి. మిగిలినవి అయితే అసలు ఎంత 1500, 1700 అలా ఈ సింగిల్ రూమ్స్, అది కూడా నాన్ ఏసీ అనమాట. నాన్ ఏసీ అంత చెప్తున్నారు. మేము ఇంకా సీజన్ లైక్ సమ్మర్లో అలా వెళ్ళలేదు. సో అందుకే అంతేమీ ఎక్కువగా ఉండదు కదా అని చెప్పి వెళ్ళాం. బట్ అన్ఫార్చునేట్లీ మేము వెళ్ళినప్పుడే చాలా అంటే చాలా వేడిగా ఉంది. సో ఇంకా ఓకే బట్ అడ్జస్ట్ అయిపోదాము, ఎలాగో ట్రావెలింగ్లోనే ఉంటాం కదా, నైట్ అంతా లైక్ రూమ్లో అంతా స్టే చేయం కదా అని చెప్పి మేము వెళ్ళగానే ఇంకా రెడీ అయిపోయాము. ఆ రోజైతే నేను లీవ్ తీసుకున్నాను. మేము వెళ్ళినది ఏ డేనో నాకు అంత గుర్తులేదు. ఫ్రైడే వెళ్ళినట్టు అన్నాము. ఫ్రైడే కాదు సారీ, వెన్స్డే రీచ్ అయ్యాం అనమాట తిరుపతి. ఎందుకంటే మేము థర్స్డే నిజరూప దర్శనం చేసుకున్నాము. ఆ రోజు టికెట్స్ దొరికితే మనకు లక్కీగా ఆ రోజు నిజరూప దర్శనం అవుతుంది అని చెప్పి మేము వెన్స్డే రీచ్ అయిపోయాము తిరుపతి. సో ఇంకా మేము వెళ్ళిన తర్వాత ఆ రోజు నేనైతే లీవ్ తీసుకున్నాను. మా హస్బెండ్ అయితే ఇంకా వర్క్ చేశారనమాట. కాసేపు మీటింగ్ కనెక్ట్ అయ్యి ఇంకా అలా బయటికి అయితే స్టార్ట్ అయిపోయాము. బయటికి స్టార్ట్ అయినప్పుడు చాలా అంటే చాలా ఎండగా ఉంది. బట్ మనకి హోటల్ రూమ్ ఆపోజిట్లో చూసారుగా, ఇది ఏ కొలనో నాకైతే ఐడియా లేదు. సో బట్ నాకైతే చాలా బాగా నచ్చింది ఈ లొకేషన్. అదిని మనకి విష్ణు నివాసం పక్కనే ఉంటుందన్నమాట. ఆ బ్యాక్ సైడ్ మనకి గోవిందరాజ్ టెంపుల్ అవన్నీ ఉంటాయి కదా, ఇంకా అవన్నీ కవర్ చేద్దామని చెప్పి మేము వెళ్ళిపోయాము. ఫస్ట్ అయితే మనం రేపు అంటే థర్స్డే దర్శనం టికెట్స్ అయితే తీసుకోవాలి. మనకి ఎప్పుడు దర్శనం టికెట్స్ విష్ణు నివాసం దగ్గర కానీ భూదేవి కాంప్లెక్స్ దగ్గర కానీ అలా టికెట్స్ ఇస్తారనమాట. మనకి ఎప్పుడైనా అన్ప్లాన్డ్గా వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ టికెట్స్ దొరుకుతాయి ఎప్పుడూను. సో ఇక్కడ మేమైతే ఇంకా లైన్లోకి వెళ్ళిపోయాము. అప్పటికి మేము రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ అన్నీ చేసి బయటకు వచ్చేసరికి 12 అయిపోయింది. సో తొందరగా అక్కడ మేము టీ అంటే చాలా హెడేక్ వస్తుంది ఎండకని చెప్పి టీ తాగడానికి వెళ్ళాం. అక్కడ ఆయన మాకు చెప్పారనమాట, తొందరగా వెళ్ళండి లైన్లోకి, మీకు టికెట్లు దొరుకుతాయని చెప్పి. ఇంకా లైన్లోకి వెళ్ళిన తర్వాత ఒక 1 hour అలా పట్టింది. సో 2 o'clock కల్లా మాకు టికెట్స్ దొరికేసాయి. టికెట్ దొరికిన తర్వాత ఇంకా మేమైతే లంచ్ చేయడానికి వెళ్ళిపోయాము. మేము ఇక్కడ లంచ్ చేసింది వృందా రెస్టారెంట్ అండి. ఇక్కడ దగ్గరలోనే ఉంటుంది మనకి విష్ణు నివాసం దగ్గరలోనే. చాలా బాగుందండి, మాకైతే అంబియన్స్ నచ్చింది. లైక్ అండర్ గ్రౌండ్లో ఉందన్నమాట హోటల్.
చాలా బాగుంది. అంబియన్స్ కూడా మాకు బాగా నచ్చింది, ఫుడ్ కూడా బాగా నచ్చింది ఇక్కడ. చాలా ప్లెజెంట్గా ఉంది కదా, కొంచెం బయట వెదర్కి. ఫుడ్ అయితే నాకు నచ్చింది. మష్రూమ్ అంటే మష్రూమ్ మంచూరియా తీసుకున్నాము అండ్ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ అనుకుంటా తీసుకునేది. సో ఇదైతే ఫుడ్ నాకైతే బాగా నచ్చింది. కాకపోతే వాళ్ళు క్వాంటిటీ అయితే కొంచెం తక్కువ ఇచ్చినట్టు అనిపించింది. మా ముందు బౌల్ ఉంది చూసారా, అది కొంచెం కోన్ షేప్లో ఉందన్నమాట. సో అసలు రైస్ క్వాంటిటీ అయితే తక్కువగానే అనిపించింది, బట్ టేస్ట్ అయితే నచ్చింది. మేము కొంచెం బయటకు వచ్చినప్పుడు మనం కొంచెం అడ్జస్ట్ అవ్వాలి కదా, సో అందుకే ఇంకా మేము తీసుకున్న ఫుడ్, ఆర్డర్ చేసుకున్న ఫుడ్ అయితే హ్యాపీగా ఎంజాయ్ చేసి బయటకైతే వచ్చేసాము. బట్ నేను మీకు ఫుడ్ రివ్యూ ఇద్దాం అనుకుంటున్నా ఈ వీడియోలోని. ఫుడ్ అంతా ఎలా ఉంది, బట్ అంబియన్స్ అయితే ఏ క్లాస్ అండి. కారంగా ఉంది. బాగుంది అయితే క్రిస్పీగా, కొంచెం కారంగా, బట్ క్వాంటిటీ అయితే చాలా తక్కువ ఇచ్చారు. ఈ బాగుంటాయి ఎగ్జాంపుల్ ఇద్దరికి, బట్ ఓకే. నేను ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ హెవీగా తిన్నాను అనమాట. సో ప్రెసెంట్ అయితే సరిపోయింది. అండ్ కమింగ్ టు ఇది మష్రూమ్ మంచూరియా, టేస్ట్ అయితే చాలా బాగుంది. అంటే మేము రీసెంట్ టైమ్స్ మంచూరియాస్ అలాంటివి ఏమి తినలేదు. సో చాలా రోజులు తర్వాత తినేసరికి అంటే చాలా కమ్మగా తగులుతుంది అనమాట. నాకైతే ఇంకా కంప్లీట్ అవ్వలేదు, హస్బెండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మెల్లిగా తింటున్నాను. ఇది హోటల్ నేమ్ ఏంటంటే సింధూరి పాన్, బృంద మల్టిప్లికేషన్ రెస్టారెంట్. అంతా వెజ్ ఐటమ్సే ఉంటాయి. మేము స్టార్టింగ్తో అయితే థాలీ ట్రై చేద్దాం అనుకున్నాను, బట్ మీ హస్బెండ్ ఏదైనా స్టార్టర్ ట్రై చేద్దామన్నారు. సో అందుకే ఈసారి ఇక్కడ తినేసాము. మళ్ళీ ఒక 2 days అంటే పైన దర్శనం అయిపోయి మళ్ళీ కిందకి వస్తాం కదా, ఆ తర్వాత థాలీ తిందామని చెప్పి డిసైడ్ అయ్యాము. అప్పుడు కూడా ఫీడ్బ్యాక్ ఇస్తాం లేదు ఎలా ఉందో. బట్ ఇక్కడైతే మాత్రం అండర్ గ్రౌండ్లో ఉంది ఈ రెస్టారెంట్. చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంది, నాకైతే బాగా నచ్చింది. చాలా బయట చాలా ఎండగా ఉంది, ఇక్కడైతే చాలా కూల్గా బాగుంది. అట్మాస్ఫియర్ అంతా చాలా పీస్ఫుల్గా ఉంది. చూసారు, నాకైతే రాధాకృష్ణవి చాలా బాగా నచ్చాయి. సో ఇది చూసాక ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళకుండా అస్సలు ఉండలేను. ఇస్కాన్ టెంపుల్కి మాత్రం కంపల్సరీ వెళ్ళాలి. మా హస్బెండ్ అదే అడుగుతున్నా. ఇప్పుడు లంచ్ అయిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని ఇస్కాన్ టెంపుల్ అండ్ ఇంకెక్కడికి పద్మావతి టెంపుల్, గోవిందరాజ స్వామి టెంపుల్, ఈ 3 టెంపుల్స్ ఈవినింగ్ కవర్ చేయాలి. చూద్దాం ఏం జరుగుతుందో. మార్నింగ్ నుంచి అయితే చాలా టెస్ట్లు జరుగుతున్నాయి, అవన్నీ మీకు తిరిగి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోస్కి. ఎలా ఉంది ఇంతకీ ఫుడ్? సిగ్నేచర్ ఉంటుంది కదా, చెప్తావా? వద్దు సార్, నేను ఇప్పుడు హోటల్కి వెళ్ళిపోవాలన్నమాట. హోటల్కి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత అలాగా విహారయాత్ర స్టార్ట్ చేస్తాం. ఓకే. ఈ మెట్లు చూసాను, ఇది ఎక్కేసరికి నేను తిన్నదంతా అరిగిపోతుంది. అంత హైట్ మెట్లు ఉన్నాయన్నమాట. పేరు తెలీదు, కోనేరు పేరు, బట్ క్లీన్ చేసి అంతా నీట్గా చేశారనమాట. చాలా బాగుంది. ఈ విష్ణు నివాసం పక్కనే ఉంటుంది, అదిగోటి విష్ణు నివాసం పక్కనే ఉంటుంది. ఇక్కడ ఒక గోపురం టెంపుల్ అయితే ఉంది, ఆ టెంపుల్ కూడా ఏంటో తెలీదు, ఈవినింగ్ చూద్దాం. బట్ ఈ మెట్లు హైటే చాలా ఘోరంగా ఉన్నాయి. రూమ్కి వెళ్ళిపోదా? రూమ్ అయితే కొంచెం ఓకే, 1000కి రీజనబుల్. ఈరోజు ఒక్కరోజు నైట్కి కదా. సో రూమ్కి వెళ్ళిన తర్వాత మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రూమ్ నెంబర్ గుర్తుందా? ఓకే.
సో, ఇంకా రూమ్‌లో ఆఫ్టర్‌నూన్ రెస్ట్ తీసుకొని ఇంకా బయటకైతే స్టార్ట్ అయ్యామండి. ఈలోపు మా హస్బెండ్ ఆఫీస్ అవర్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఆయన వర్క్ కంప్లీట్ చేసుకొని, ఇంకా మేమైతే ఇంకా దగ్గరలోనే కదా అని చెప్పి ఒక ఆటో అయితే మాట్లాడుకున్నాము. ఆటో నాకు తెలిసి అంటే అమౌంట్ ఎంత అయిందో నాకు సరిగ్గా గుర్తులేదు గానీ, ఆయన ఒక 4 టెంపుల్స్ అయితే చూపిస్తా అన్నారు. నేను ఆల్రెడీ చెప్పాను కదా! గోవిందరాజ్ టెంపుల్, పద్మావతి టెంపుల్ అండ్ ఇస్కాన్. మేము ఈ 3 అయితే అనుకున్నాము. బట్ ఈయనైతే ఇంకో టెంపుల్ కపిలేశ్వరం కూడా ఫోన్ చూపిస్తా చేసుకోండి, అన్నారనమాట. మేము వెయిట్ చేస్తాం, మీరు ఫోన్ చేసుకోండి అని చెప్తాం. ప్రతిదాగా మీకు ఎక్కడైతే ఉచితంగా భోజనం ఉంటుందో లేదు సార్, ఇంత చెప్తే వాళ్ళకి అసలు అనుకోవచ్చు మా బాధ్యత. మీరు ఫోన్ చేసుకోండి అని చెప్తాం. ఖచ్చితంగా మేము అందరం మీకు చెప్తాం. ఇటు వస్తే ఆ భోజనం గురించి ఆ విలువలు తెలుసుకుంటాం. జనాల బాగుంటుంది, జనాల బాగుంటాం. నాకు 100 రూపాయలు పెట్టినా బాగుండదు, 1000 రూపాయలు పెట్టినా బాగుండదు. ఓకే థ్యాంక్ యూ. మాకు టెంపుల్స్ అవుతుందో లేదా అని ఇంకా ప్రైజెస్ ఎక్కువ అని చెప్పి నేను ఇంకైతే డ్రాప్ అయిపోయాను మేము ఇద్దరము. సో ఫస్ట్ అయితే పద్మావతి టెంపుల్ దగ్గరికి వచ్చాము. ఇంక ఇక్కడికి వచ్చి మొబైల్స్ ఇంకా చెప్పల్స్ అన్నీ పెట్టేసాం అనమాట. పెట్టేసి ఇంకా లోపలికి అయితే దర్శనంకి 50 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళిపోయాము. ఇక్కడైతే గజేంద్ర దగ్గర నేనైతే ఆశీర్వాదం తీసుకున్నాను. మా హస్బెండ్ కొంచెం ఇంకా ఆయన భయపడి వెళ్ళలేదు. ఇంక పద్మావతి టెంపుల్లో అయితే మాకు 2 టైమ్స్ అయింది దర్శనము. అంటే కొంచెం మేము వెళ్ళిన రోజు కొంచెం ఖాళీగా ఉంది టెంపుల్. సో ఇంకా లోపలే 2 టైమ్స్ దర్శనం చేసుకున్నాం అనమాట. సో ఫస్ట్ 50 రూపీస్ దర్శనంకి వెళ్ళాం. తర్వాత ఫ్రీ దర్శనం అయితే అయిపోయిందండి. ఇంకా అక్కడ నుంచి మేము ఆటో బుక్ చేసుకొని కపిలేశ్వరంకి అయితే స్టార్ట్ అయిపోయాము. సో కపిలేశ్వరంకి వెళ్తున్న దారిలో అయితే మేము ఒక చాలా అద్భుతమైన దృశ్యాన్ని అయితే చూసాను. నేను ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్లోని, యూట్యూబ్ రీల్స్లోని అయితే చూసానండి. నేను నిజంగా అయితే ఈరోజు చాలా 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 హ్యాపీగా అనిపించింది నాకైతే స్వామి దర్శనం ఇలా కలగడం నాకు. అండ్ ఇంకా అక్కడి నుంచి కపిలేశ్వరం రీచ్ అయిపోయిన తర్వాత అప్పటికే కొంచెం చీకటి పడుతుంది. 6 అలా అయిందనమాట. ఇంకా మేము ఇక్కడికి రీచ్ అయ్యేసరికి ఇంకా లోపలికైతే మేము స్టార్ట్ అయిపోయాము. ఎంట్రన్స్‌లో మనకి ఆంజనేయ స్వామి ఉంటారు. ఆంజనేయ స్వామి తర్వాత ఇంకొక ఆయన అంటే నాకు ఆ టెంపుల్ నేమ్ తెలీదు. మనం తెలియకుండా ఎందుకు తప్పుగా పలకాలి అని చెప్పి నేను ఇంకేం సో నాకైతే ఆ నెక్స్ట్ టెంపుల్ తెలీదు. ఇంకా తర్వాత లోపల వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండ్ మనకి శివాలయం ఉంటుందన్నమాట. సో ఇంకా నాకైతే చిన్నప్పుడు నేను రీసెంట్ టైమ్స్‌లో ఎప్పుడు తిరుపతి వెళ్ళినా సరే నేను ఎప్పుడు కపిలేశ్వరం దర్శించుకోవడానికి నాకైతే టైం కుదిరేది కాదు. బట్ ఈసారి ఎలా అయినా వెళ్ళాలని చెప్పి ఈసారి మేము పట్టుబట్టి అయితే ఇంకా వెళ్ళిపోయాము. మెయిన్ నేను అక్కడికి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే అక్కడ మనకి కొండల పైనుంచి వాటర్ ఫాల్‌లా పడుతుంది కదా! నాకక్కడ ఆ ప్లేస్ అంటే చాలా ఇష్టమండి. బట్ అన్‌ఫార్చునేట్‌లీ మేము అలా వెళ్ళాలనుకుని వెళ్ళినా కూడా అక్కడ ఏదో రిపేర్ జరుగుతుందంట. సో, ఆ వాటర్ అయితే లేదు. జస్ట్ కోనేరు లాగే ఉందన్నమాట. ఆ కోనేరులో కూడా ఇంకా బాగా చీకటయిపోయింది కదా! ఇంకా ఎందుకు ఇప్పుడు దిగడం అని చెప్పి జస్ట్ కోనేరు దగ్గర కాసేపు కూర్చొనైతే నేనింకా దర్శనం కూడా అంటే చాలా తొందరగా వెళ్ళొచ్చేసాను. కాసేపు కోనేరు దగ్గర ఎక్కువ కూర్చుందాం అని చెప్పి. మీకు ఇక్కడ తెలుసు కదా ఈ లొకేషన్ అంతా. ఇక్కడ వాటర్ కొండల పైనుంచి పడుతుంది. పైనేమో రిపేర్ చేస్తున్నారంట మేము వెళ్ళిన టైంకే. సో, అయితే ఇంకక్కడ వాటర్ అయితే ఇంకా లేదు. జస్ట్ ఇక్కడ కొలంలోనే మనకి వాటర్ ఉంది. చాలామంది పిల్లలైతే అందరూ వేరే టెంపుల్స్‌కి వెళ్ళొస్తూ ఉంటారు కదా! ఇక్కడైతే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారనమాట వచ్చి ఆ వాటర్‌లోని. చాలా అంటే చాలా చల్లగా ఉంది. ఆల్రెడీ చెప్పాను కదా! ఆ రోజు చాలా వేడిగా ఉందని చెప్పి. ఇంకా అక్కడ కూర్చున్న తర్వాత ఏదో మేము వైజాగ్ బీచ్‌లోనే ఉన్నట్టు మాకనిపించింది. అంత చల్లగా చాలా మంచిగా ఉంది. సో, నేనైతే చాలా సేపు ఇక్కడ టైమ్ స్పెండ్ చేశాను. ఇక్కడే మాకు టైం అంతా అయిపోయింది. ఇంకా మేమైతే కాసేపు ఫోటోలు తీసుకొని ఇంకా మిగతా టెంపుల్స్ దగ్గరైతే మేము దర్శనం చేసుకొనైతే మేము ఇంక రిటర్న్ అయిపోయాము. సో, ఇదైతే నాగలింగం టెంపుల్ అంట. అంటే ఇక్కడ నాగలింగం షేప్‌లో ఉంటాయని చెప్పి అక్కడ రాశారనమాట. ఇంకిక్కడైతే నేను దండం పెట్టేసుకొని మేమైతే రిటర్న్ అయిపోయామండి. ఇక్కడి నుంచి మేము ఇస్కాన్ టెంపుల్‌కి వెళ్దాం అనుకుంటున్నాము. ఇస్కాన్ టెంపుల్ ఇక్కడ వాకబుల్ డిస్టెన్సే అని చెప్పి మా హస్బెండ్ అన్నారు. సర్లే ఇంకొక 10 మినిట్స్ నడిచినట్టు కూడా ఉంటుంది కదా అని చెప్పి మేము ఇస్కాన్ టెంపుల్‌కి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోయాము. మేము వెళ్ళేసరికి అసలు ఈ గుడి చుట్టూ మంచిగా ఇలాగ కలర్ కలర్ లైట్స్‌తోని చాలా అంటే చాలా బావుంది. ఇంకా లోపలికెళ్ళాక ఒక్కసారే ఆ రాధాకృష్ణులని చూసి నాకైతే కళ్ళంట నీరొచ్చేసాయండి. మేము చాలా సేపు ఇంకా టెంపుల్‌లో స్పెండ్ చేసి ఇంకా లోపల ఇస్కాన్‌లో మనకు కొంచెం
అన్ని ఐటమ్స్ అమ్ముతూ ఉంటారు కదా, ఒక సమ్ బెడ్ ల్యాంప్స్, ఇంకా చిన్న కృష్ణుడివి, చిన్న చిన్న కృష్ణుడివి అన్నీ కొనుక్కున్నాము. అండ్ డిస్కౌంట్లో ప్రసాదం అయితే నేను అస్సలు మిస్ అవ్వను. ఇంకా ప్రసాదం అయితే ఇంకా తినేసి మేము స్టార్ట్ అయిపోయాము రిటర్న్. సో రిటర్న్ అయితే గోవిందరాజ స్వామి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయామండి. మేము స్టార్ట్ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది. టెంపుల్స్లో ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల ఇక్కడ కొంచెం లేట్ అయిపోయింది. 8:45 అలా అయిపోయింది అనమాట. సో అయినా మేము ఫైనల్గా దర్శనం అయితే చేసుకున్నాము. స్వామి దగ్గర కూడా ఎలా అయినా దర్శనం చేసుకొని వెళ్ళాలని చెప్పి మేము ఇంకా టైం అయినా సరే ఇంకా వెళ్ళిపోయాము లోపలికి. ఇంకా అప్పుడు లక్కీగా వాళ్ళు పంపించేస్తున్నారనమాట. అంటే 9కి క్లోజ్ అయిపోతుందంట టెంపుల్. సో తొందరగా వెళ్ళి దర్శనం చేసుకొని రండి అని చెప్పి పంపించారు. సో ఇక్కడ చూసారు కదా, నేను మార్నింగ్ హోటల్ దగ్గర అక్కడి నుంచి నాకు గుడి గోపురం కనిపించింది కానీ నాకు ఏ టెంపులో నాకు తెలియలేదు. ఇంకా టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి రియలైజ్ అయ్యామండి, ఇది గోవిందరాజ స్వామి టెంపుల్ అని చెప్పి. ఇంకా చూసిన తర్వాత అయితే బట్ నైట్ అయితే చాలా బాగుంది ఇక్కడ. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మా చెల్లి వాళ్ళు వెళ్ళినప్పుడు ఇక్కడ రాగి కడియం చేయించుకున్నారని చెప్పి నేను విన్నాను. సో రిటర్న్లో ఇంకా రాగి కడియం చేయించుకుందాం అని చెప్పి ఆ లొకేషన్ గుర్తుపెట్టుకొని మరి ఇంకా టెంపుల్లోకి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళిన తర్వాత మాకు చాలా అంటే చాలా ఒక అదృష్టమైన ఒక సన్నివేశం అయితే జరిగిందండి. నేను తర్వాత దానికోసం మీకు చెప్తాను. సో ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాము. టెంపుల్లో దర్శనం అయిపోయింది. చాలా అంటే చాలా బాగా జరిగింది ఈ టెంపుల్లో దర్శనం మాకైతే. ఇంకా మేము రిటర్న్ అయిపోయిన తర్వాత చెప్పాను కదా, రాగి కడియాలు చేయించుకోవాలి మేమిద్దరం అనుకుంటున్నామని చెప్పి. ఇంకా ఫైనల్గా ఆ షాప్ అయితే వెతుక్కుంటూ వచ్చేసామండి. ఇంకా ఈ షాప్లోని రాగి కడియం మీద మన నేమ్ రాసి ఆ నేమ్కి అలా మనకి కడియంలా చేసిస్తారనమాట. సో దానికోసమే ఇక్కడ మాకు చెప్తున్నారనమాట, ఇంకా సింబల్స్ ఏవో ఉంటాయి అవన్నీ అని చెప్పి. ఫ్లవర్ ఉన్నది, హార్ట్ సింబల్ ఉంది, ఫ్లవర్ ఉంది. మిడిల్లోనా లేదంటే అటు ఇటు? మిడిల్లో వేస్తాను. ఈ లైన్ గా ఉంటే ఇంకా బాగుంటుంది చూడడానికి అట్లే. అయితే అలా ఉంచండి. ఇంకా నేనైతే ఇంకే సింబల్స్ వేయించుకోలేదు, ఆయనకు నచ్చినట్టు చేసామని చెప్పాను. సో ఇంకా నేను నా కడియం మీద మా హస్బెండ్ నేమ్ ఫస్ట్, నా నేమ్ తర్వాత, మా హస్బెండ్ ఏమో నా నేమ్ ఫస్ట్, తన నేమ్ తర్వాత అలా చేయించుకున్నాను అనమాట. సో ఎప్పటి నుంచో నేను ఇది చేయించుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడైతే ఆ కోరిక నెరవేరిపోయింది. సో ఇంకా ఆ రోజు 10:30 అయిపోయింది మేము ఇంకా టెంపుల్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత. ఇంతే అండి ఇంకా ఈ రోజుకి వీడియో. సో ఇంకా మనకి ఉంది ఈ తిరుపతి సిరీస్లో, మేము ఇంకా ఏమేమి చూసాము, ఎలా స్పెండ్ చేసాం మా టైము అన్నీ మీతో షేర్ చేసుకుంటాను కమింగ్ వీడియోస్లో. ఇన్ కేస్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో